మా నిషాద ప్రతిష్టాంత్వ మగామహ శాశ్వతి సమః యత్క్రౌంచ మిథునాత ఏకమవధికామ మోహితం తస్య ఏవం బ్రువతః చింతా బభూవ హృది వీక్షితః శోకత్రేణ అస్య శకునేకిన్ ఇదం విహరితాం మయః. వాల్మీకి మహర్షి విరచిత రామాయణ మహాకావ్యము. బ్రహ్మగారు అన్నారు, నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చుని రామాయణము రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వారు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణము ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇక రామాయణము రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్లిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చునగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన జరిగిన రామాయణము అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణము రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తర్వాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా ఆశ్రమములోని చిన్నారులైన లవకుశలు వారి పాదములను స్పృశించారు. యుక్త వయస్సుకి చేరిన లవకుశలు రామాయణమును అద్భుతముగా గానము చేయసాగిరి. కొద్దికాలము తరువాత వారు గురు ఆశీర్వాదములు పొంది ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో అమృతముగా గానము చేయనారంభించారు.